కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ల వారీగా రివ్యూ చేసిన ఇన్ఛార్జ్ కాసేపట్లో చేవెళ్ల పార్లమెంట్ నేతలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత జహీరాబాద్ నేతలతో సమావేశమవుతారు. నేతల ఇబ్బందులు, నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీయనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తూ ఉన్నాం, ఇటు కాంగ్రెస్ కి సంబంధించి మీనాక్షి నటరాజన్ సెగ్మెంట్ల వారీగా ఆమె పర్యటన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు? అసలు పార్టీకి సంబంధించి నేతలు ఆవిడకి ఎలాంటి సమస్యలను సూచిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి హేమ? మొత్తానికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి కూడా అందరూ నేతలతో కలిసి పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు మంత్రులను కలిశారు, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతల్ని కూడా కలిసి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఛార్జెస్ తీసుకున్న వెంటనే మొదటిగా మార్చి నెలలో దాదాపు 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్, మల్కాజ్గిరి, అదేవిధంగా పెద్దపల్లి అండ్ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి నేతలతో అండ్ కాంగ్రెస్కి సంబంధించిన అనుబంధ సంఘాలు ఫ్రంటల్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక తర్వాత అనేక కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం గ్యాప్ వచ్చింది. ఇక నిన్న హైదరాబాద్కి చేరుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ నిన్న మొదటిగా ఈడీ కార్యాలయం దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా గాంధీ భవన్కి చేరుకొని మొదటిగా సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నిన్న రాత్రి దాదాపు 7:30 నుంచి 9 గంటల వరకు కూడా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో కీలకంగా అనేక అంశాలను కూడా పేర్కొంటున్నారు. ప్రధానంగా మొదటిగా అసలు ఆయా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి, పార్టీ పైన, ప్రభుత్వం పైన ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనోభావాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటని తెలుసుకుంటున్నారు. ఇన్ కేస్ ఆ పార్లమెంట్ నియోజకవర్గం గెలిచి ఉంటే, గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇన్ కేస్ ఓడిపోయి ఉంటే అసలు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. అండ్ మోరోవర్ పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా కూడా అనేక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా 11 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ భేటీలో అటు ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, ఆయా పార్లమెంట్లో ఉన్నటువంటి కీ లీడర్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. డీసీసీలు కూడా వస్తారు. అండ్ మోరోవర్ జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక 11 గంటల నుంచి 12:30 వరకు చేవెళ్ల పార్లమెంట్ మీటింగ్ ఉంటుంది. అనంతరం 12 గంటలకు ఇటు జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక గతంలో మార్చిలో జరిగినటువంటి సమయంలో అటు మేడ్చల్, మల్కాజ్గిరి పార్లమెంట్ మీటింగ్ అయినప్పుడు మెదక్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పాత కొత్త నేతల పంచాయతీని కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చినటువంటి సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహని కూర్చోబెట్టి ఆ ప్రాబ్లం అక్కడే సాల్వ్ చేశారు. ఇక సేమ్ టైం ఆదిలాబాద్కి సంబంధించినటువంటి నేతలతో కూడా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కతో తమకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినటువంటి సమయంలో ఆ ప్రాబ్లంని కూడా అక్కడే సాల్వ్ చేశారు. అంటే ఇమ్మీడియట్గా తన దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని చెక్ పెట్టే ప్రయత్నం కూడా మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు. సేమ్ టైం పార్టీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలుపుకొని పోవాలి అంటూ కూడా ప్రస్తుతం ఆ మీటింగ్లో అజెండాగా ఉంది. అండ్ మోరోవర్ రీసెంట్గా జరిగిన సిఎల్పి మీటింగ్లో ఏదైతే అజెండా ఉందో ప్రస్తుతం ఈ మీటింగ్స్లో కూడా, ఈ భేటీలో కూడా అదే అజెండాను ఫాలో అవుతున్నారు. అటు సన్నబియ్యం పథకాలు కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానివ్వండి, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, సేమ్ టైం భూభారతికి సంబంధించి ప్రభుత్వం ఏవైతే కొత్త పథకాలను తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి, మోరోవర్ అసలు తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి అనేక అంశాలను, అనేక సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. లో బడ్జెట్గా ఉన్నటువంటి స్టేట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ కేవలం రాష్ట్రంలో ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరలోనే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలియజేయాలి అంటూ కూడా ఈ మీటింగ్ లో ప్రధాన అజెండాగా చూస్తున్నారు. సో మరి కాసేపట్లో చేవెళ్ళ జహీరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ నేతలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఎస్ ఏమా ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాల్లో రివ్యూలు జరిగాయో వాటన్నిటిలో కూడా ఇటు అక్కడ నియోజకవర్గాల్లో సమస్యలకి సంబంధించి అక్కడున్న నేతలంతా కూడా ఆవిడకి వివరించారు. సో దానికి సంబంధించి ఆమె ఏ విధమైన హామీ ఇస్తుంది, పార్టీలో ఏదైతే అంతర్గతంగా వాళ్ళకి విభేదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కరిస్తున్నారా, లేదంటే అధికార పార్టీ నేతలకు ఎవరైతే ఎలాంటి సూచనలు చేస్తున్నారనుకోవచ్చు హేమ? ఎస్, ఖచ్చితంగా ఎవరైతే నేతలు సమస్యలతో మీనాక్షి నటరాజన్ ముందుకు వస్తున్నారు. యాక్చువల్లీ మీనాక్షి నటరాజన్ని ఇక్కడ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఏఐసిసి ప్రకటించిన వెంటనే ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతల్లో కూడా కొత్త జోస్ నెలకొంది. అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందంటూ ప్రతి ఒక్కరు భావించారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గాంధీ ఫ్యామిలీకి ఎంతో క్లోజ్గా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ పార్టీకి సంబంధించి కేవలం తను ఏదైతే పని చేయాలనుకుంటుందో అదే చేస్తారు. అండ్ మొదటిగా మీనాక్షి నటరాజన్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే పార్టీ కోసం పని చేసినటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు ఉంటాయి, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది అంటూ చెప్పారు. అండ్ పార్టీలో ఉన్నటువంటి నేతలను 3 విభాగాలుగా కూడా మార్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తున్నటువంటి వాళ్ళని ఏ కేటగిరీగా, ఎమ్మెల్యే ఎన్నికల ముందు వచ్చినటువంటి నేతలను బి కేటగిరీగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళను సి కేటగిరీగా. ఇందులో మొదటిగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఎవరైతే పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ల నుంచి జెండా మోస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అంటూ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తమ సమస్యలను చెప్పుకుంటూనే సేమ్ టైం తమకున్నటువంటి ఇబ్బందులు చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ తమకు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ ఏదైనా నామినేటెడ్ పదవులు ఆశించినా కూడా వాటన్నిటిని కూడా మీనాక్షి నటరాజన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించి పూర్తి రిపోర్ట్ కూడా అడిగి మీనాక్షి నటరాజన్ తెలుసుకుంటున్నారు. అండ్ సేమ్ టైం ఎక్కడైతే నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల పంచాయతీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో చూస్తే పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నో రోజుల నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి గూడెం మైపాల్ రెడ్డి వచ్చారో అప్పటి నుంచి కూడా అక్కడ గూడెం మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య ఇంటర్నల్ వార్ మనం చూస్తున్నాం. నేరుగా రోడ్ల మీదకి వచ్చి కొట్టుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి నేతలకు కూడా ఇమీడియట్ గా సొల్యూషన్ చెప్తున్నారు. సేమ్ టైం ఆదిలాబాద్లో ఉన్నటువంటి నేతలు సీతక్క తమకు కలవడం లేదని, ఫోన్ చేసిన ఆన్సర్ చేయడం లేదని అనేక కంప్లైంట్స్ ఇచ్చినటువంటి సమయంలో నేరుగా సీతక్కను కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఎప్పుడైతే సికింద్రాబాద్ అండ్ నిజామాబాద్కి సంబంధించి 2 పార్లమెంటు నియోజకవర్గాల మీటింగ్ ఒకేసారి జరిగినటువంటి సమయంలో ఫిరోజ్ ఖాన్ కూడా నేరుగా మీనాక్షి నటరాజన్తో వాగ్వాదానికి దిగారు. అసలు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్టాండ్ ఏంటో చెప్పాలి అంటూ కూడా కోరారు. ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంతో మేము పోరాడుతున్నాము, ఎంఐఎంతో పోరాడి అనేక కేసులు మా మీద పెడుతున్నారు, కానీ అసలు మన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటి వెంటనే చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. వెంటనే మీనాక్షి నటరాజన్ కూడా ఫిరోజ్ ఖాన్కి రాహుల్ గాంధీ ఏదైతే స్టాండ్ తీసుకుంటారో మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంటుంది, ఏఐసిసి కానీ టీపీసీసీ కానీ ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి అంటూ కూడా నిన్న ఫిరోజ్ ఖాన్కి చెప్పినటువంటి పరిస్థితి. ఇలా అనేక సమస్యలు తన ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికే వాటిని చెక్ పెడుతున్నారు. అండ్ చూడాలి చేవెళ్ళ జహీరాబాద్ సంబంధించినటువంటి నేతలు ఏ సమస్యలతో వస్తారో, వాళ్ళకి ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో, అండ్ రేపటి నుంచి కూడా కమింగ్ పార్లమెంట్ సెగ్మెంట్స్తో మీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే మీటింగ్ వచ్చినటువంటి నేతలంతా కూడా ఎంతో హోప్తో వస్తున్నారు, రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అంత హోప్తో వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్